దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువ ఉన్నత స్థితిలో మనల్ని నిలబెట్టిన ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు చెప్తాం. ఈ నూతన ఉదయంలో కూడా ప్రియులారా, దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ఆ ప్రభు వైపు ఎవరెవరు చూస్తున్నారు వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరించిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ లోకంలో ఏమేమో సంపాదించాలని వ్యక్తిగతంగా మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా మన సొంత శక్తి ద్వారా ఏదైనా మనము సాధించగలమా? ఎవరి సహాయం తీసుకోకుండా, ఎవరిని ఏమి అవసరం అడగకుండా ఈ లోకంలో ఒంటరిగా సాధించగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఒక బృందంగా ఏర్పడి అందరూ కలిసి తమ తమ బాధ్యతలను నిర్వర్తించినప్పుడు ఊహించనంత గొప్ప విషయాలను ఈ లోకంలో మనము సాధించగలము. ఒక కుటుంబము కలిసి ఉన్నప్పుడు ప్రియులారా, ఆ కుటుంబంలో ఎవరి బాధ్యతను వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు, ఒకరికి అవసరాల్లో ఇంకొకరు తోడ్పడుతూ ఉన్నప్పుడు, ఆ కుటుంబంకి ఎన్ని రకాల అలల తాకిడి వచ్చినా కూడా అన్ని తాకుడులను వాళ్ళు తట్టుకొని వాళ్ళు సమిష్టిగా ప్రేమలో నిలబడతారు. కానీ కుటుంబ సభ్యులు ఎవరికి వారు స్వార్థంతో జీవిస్తూ ఒకరి అవసరంలో మరొకరు తోడ్పడకుండా ఉన్నట్లయితే ఆ కుటుంబం కలిసి ఉండగలదా? అది కుటుంబంలాగా, ఒక వ్యవస్థలాగా వాళ్ళకి ఆ సంతోషం, సమాధానం ఉంటుందా? వ్యక్తిగతంగా వాళ్ళు గొప్ప గొప్ప కంపెనీలలో పనిచేస్తూ ఉండవచ్చు, వ్యక్తిగతంగా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉండవచ్చు. కానీ ఒకరు కుటుంబంలో కలిసి చేసిన గొప్పతనం కంటే, సాధించిన దానికంటే వ్యక్తిగతంగా మనం ఎంత ఉన్నత శిఖరాలను ఎక్కినా కూడా అది స్వార్థంతో సాధించినదే ఉంటుంది. కానీ ప్రియులారా, మన వల్ల ఎవరికి సంతోషం, సమాధానం ఉండదు. కాబట్టి కలిసి ఉండుట చాలా ముఖ్యం. అది దేవుని దృష్టిలో రమ్యమైనది, మంచిది అని 133వ కీర్తనలో కీర్తనకారుడు 1వ వచనంలో చెప్తున్నాడు. సోదరులందరూ కూడి ఐకమత్యంతో జీవించుట దేవుని దృష్టిలో చాలా మంచిది, రమ్యమైనది. ఈ లోకంలో మనం అందరం కుటుంబాల్లో జన్మించి ఉన్నాం. మన కుటుంబాలను చూసినప్పుడు దేవుడు నిజంగా ఈ కుటుంబం చాలా రమ్యమైనది, ఈ కుటుంబం చాలా బాగా ఉంది, నేను ఏ విలువలను కుటుంబ వ్యవస్థకి ఇచ్చానో, ఆదాము ఏవమ్మను సృజించినప్పుడు అంత గొప్ప ప్రేమతో, కుటుంబ విలువలతో వీళ్ళు జీవించగలుగుతున్నారు అని ఈరోజు ప్రభువు మన కుటుంబాన్ని చూసి చెప్పగలరా ప్రియులారా? ఆ విధంగా మనం జీవించగలుగుతున్నామా? మరి మన వంతు ప్రయాసని మనము చేయాలి కదా. కేవలము శారీరక కుటుంబము మనం కలిసి ఉండడంగా మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా శ్రీ సభలో మనం ఒక భాగమై ఉన్నాము. శ్రీ సభకు శిరస్సుగా స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శ్రీ సభను, సంఘాన్ని అంతటిని, మానవాళి అంతటిని, పాపంలో ఉన్న మనల్ని దేవునితో మరొకసారి సఖ్యపరచడానికి, మనందరినీ కూడా పరలోక రాయబారులుగా తీర్చిదిద్దడానికి తన యొక్క ప్రాణాన్ని అర్పించి, సిలువ మరణాన్ని అనుభవించి, మృత్యుంజయుడై, చూడండి దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదువుతున్నాం, మరణాన్ని జయించిన ప్రభువు మనందరినీ కూడా మరొకసారి ఆధ్యాత్మిక కుటుంబంగా తీర్చిదిద్ది, మీరు లోకమంతటా వెళ్ళి సువార్తను బోధించండి అంటున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం చివరిలో మనం చదువుతున్నాం, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, దాన్ని మీ అందరికి ఇస్తున్నాను, మీరు లోకమంతటా వెళ్ళి పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున
మీరు సత్యాన్ని బోధించి ఆ సత్యంలో అందరిని కూడా భాగస్థులను చేయమని కేవలము ప్రియులారా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ నలుగురిని మొదట శిష్యులుగా జార్లను ఎన్నుకున్నారు. 10వ అధ్యాయం వచ్చేసరికి 12 మందిని ప్రభు ఎన్నుకున్నారు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కేవలము వాక్యమును బోధిస్తూ ప్రార్థనలో ఉండే అపోస్తలను మాత్రమే కాదు, తన సంఘానికి తన యొక్క సభ్యులందరికీ అన్ని రకాల పరిచర్యలను అనుభవించే పరిచారకులను కూడా దేవుడు ఎన్నుకున్నాడు ప్రియులారా. అంటే స్త్రీ సభలో ఉన్న మనం అందరము కూడా ఆ బాధ్యతను మనము స్వీకరించి ఉండాలి. కొంతమంది అపోస్తలుగా, కొంతమంది బోధకులుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది పరిచారకులుగా, కొంతమంది ప్రార్థనా వీరులుగా దేవుడు మనకిచ్చిన తలాంతులను బట్టి ఏ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించారో ఆ బాధ్యతను చక్కగా మనం నిర్వర్తించగలిగినప్పుడు స్త్రీ సభ యొక్క ఆ శిరస్సు యొక్క భాగమైన శరీరమైన మనమందరము కూడా మనము ఆధ్యాత్మికతలో వర్ధిల్లుతున్నట్లుగా ఎంతోమందిని స్త్రీ సభలో భాగస్వాములను చేయగలము. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన దేవుడు. ఆయన ఒక్క మాటతో సర్వస్వాన్ని సృజించిన దేవుడు మానవాళి అందరినీ కూడా ఒక్క మాటతో రక్షించగలిగిన శక్తిని కలిగి ఉన్నారు. అయినప్పటికీ కూడా తన్ను తాను దివ్యమైన బలి గొర్రె పిల్లగా అర్పించుకొని మనము కూడా స్వార్థంగా కాకుండా మనల్ని కూడా బలిగా అర్పించుకునే ఆ యొక్క పనిముట్టులుగా మనందరికీ కూడా ఆహ్వాన్ని పలుకుతున్నారు. తన శిష్యులకు ఆహ్వానాన్ని పలికారు. 12 మంది శిష్యులలో ఒకడు తప్పిపోయాడు. కానీ ఆ ఒక్కడి భాగస్వామ్యాన్ని మనలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు పూరించాలి ప్రియులారా. అందుకనే ఆ ఒక్కడు తప్పిపోయాడేమో, ఆ ఒక్కడు నువ్వేనా పూరించేది, నేనా అని ప్రభు ప్రతిరోజు కూడా తన యొక్క ద్వారంను తెరచి ఎవరు ఆ ఒక్కరిగా మిమ్మల్ని మీరు అర్పించుకుంటారు అని మనందరి వైపు చూస్తూ ఉన్నారు. యేసు నామములో మనం సువార్తను బోధించడానికి మనందరికీ కూడా అవకాశం ఇవ్వబడింది. ఆ అవకాశమును సద్వినియోగము చేసుకొని మనము కలిసి ఉండడానికి, కలిసి సేవ చేయడానికి యేసు ప్రభువే శిష్యులను ఎన్నుకున్నప్పుడు, అపోస్తలులను ఎన్నుకున్నప్పుడు మనము కూడా వారిలో ఒకరముగా చేరడానికి మనందరికీ ప్రతిరోజు అవకాశం ఇవ్వబడుతుంది. మరి ఆ అవకాశమును మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనలో ఉండకూడదు. అదే స్వార్థం. ఈ లోకంలో నాకు, నేను, నా కుటుంబం, నాది, నాకు అని జీవించినంత వరకు క్రీస్తు శిష్యులంగా మనం మారలేం ప్రియులారా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చదువుతున్నాం. స్వార్థముతో మీరు ఉండకుండా నిస్వార్థంగా అందరికీ మనము సేవ చేయాలి. మనల్ని మనం తగ్గించుకొని అందరూ మనకంటే ఉన్నతమైన వాళ్ళంగా భావించగలిగినప్పుడే మనల్ని మనము సేవకులుగా భావించి ఇతరులకు మనము సేవ చేయగలుగుతాం. ప్రియులారా, మనము ఎవరినైనా ఉన్నత స్థితిలో మనం చూడాలంటే మనలో ఉన్న అహమును మనం వదిలిపెట్టగలిగితేనే ఈ శారీరక నేత్రాలతో అందరిని మనం చూడకుండా ఆధ్యాత్మిక నేత్రాలతో మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 33 వచనాల్లో మనం చదువుతున్నాం. మనము తినినను త్రాగినను ఏమి చేసినను మన ప్రతి క్రియ, ప్రతి మాట దేవుని మహిమ కొరకు చేయాలి ప్రియులారా. ప్రతిరోజు ఎన్నెన్నో కార్యాలను మనం చేస్తూ ఉన్నాం. మన మాటల్లో మనల్ని మనం పొగుడుకుంటున్నామా? మన సృష్టికర్త అయిన దేవుణ్ణి పొగుడుతున్నామా? మన క్రియలను మనమే గొప్పగా చెప్పుకుంటున్నామా? సిలువలో కల్వరి బలిని, దేవుడు చేసిన గొప్ప ఆ బలి యాగాన్ని గురించి గొప్పగా చెప్తున్నామా? మనకి ఇన్ని తలాంతులను ఇచ్చిన ఆ తలాంతులను బట్టి మనల్ని మనము గొప్పగా చెప్పుకుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు తన కృపలో మనందరికి ఇచ్చిన తలాంతులను బట్టి మనం ఈరోజు ఏదైనా చేయగలుగుతున్నామంటే అది దేవుని కృప,
దేవుని దయ అని ఆ గొప్పతనాన్ని, ఆ మహిమను ప్రభువునకు మనము ఆపాదించగలుగుతున్నామా? ప్రతిరోజు మన జీవితాన్ని ఉదయకాలమే మనం సిద్ధపరచుకోవాలి. ఈరోజు మనం ఏమేమి చేయబోతున్నాము, ప్రణాళికలు అన్నీ కూడా, మన ప్రతి కదలిక కూడా దేవుని మహిమ కొరకు మనం చేయగలిగితే ప్రియులారా, అందరితో మనము ఉమ్మడిగా జీవించగలం, ఐకమత్యంగా జీవించగలం, అందరి యొక్క సమాధానాన్ని మనం కోరగలం. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ప్రభు తన శిష్యులను సేవ కొరకు పంపిస్తూ చెప్తున్నారు, మీరు ఏ గృహంలో ప్రవేశిస్తారో ఆ గృహమునకు శాంతి కలుగునుగాక అని చెప్పండి. ఆ శాంతికి వాళ్ళు అర్హులైతే అది వారితో ఉండిపోతుంది. వాళ్ళకు అర్హులు కానట్లయితే తిరిగి మీ దగ్గరకు వస్తుంది. మనం అందరి కొరకు ప్రార్థించాలి. లోకమంతటా శాంతి సమాధానాలు ఉండాలని ప్రార్థించాలి. మన భారతదేశం అంతా కూడా మనం విభిన్న వర్గాలకు చెందిన వాళ్ళం, విభిన్న మతాలను అనుసరిస్తున్న వాళ్ళం అయినప్పటికీ భారతీయులము అందరం కలిసి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అందరి కొరకు మనము ప్రార్థన చేస్తే ప్రియులారా, మనము చేసే ప్రార్థన ఐకమత్యంగా మన భారతదేశాన్ని కలిపి ఉంచినప్పుడు, మన దేశంలో మనం ఒకరికి ఒకరము సహాయం చేస్తూ ఉమ్మడిగా జీవిస్తూ ఉన్నప్పుడు బయట దేశ వాళ్ళు ఎవ్వరు కూడా మనల్ని ఏ విధంగా కూడా మనకి హాని కలిగించలేరు. కాబట్టి ప్రతిరోజు కూడా భారతదేశం కోసం ప్రార్థించే బాధ్యతను దేవుడు మన మీద పెట్టారు. అధికారులందరి కొరకు మనం ప్రార్థించాలి. మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారుల కొరకు, ఆధ్యాత్మిక అధికారుల కొరకు ప్రతిరోజు మనం ప్రార్థించగలిగితే దేవుడు వాళ్ళకి కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, కృపను అనుగ్రహించి వారు సమాధానంగా మనల్ని పరిపాలిస్తారు. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో సమాధానాన్ని అనుభవించగలం. అటువంటి అందరితో ఐకమత్యంగా జీవించడానికి కావలసిన కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఒక కుటుంబంలోనే కుటుంబ సభ్యులే ఐకమత్యంగా జీవించలేని రోజుల్లో ఉన్న మేము ప్రభా, అయ్యా, ఎక్కడైతే స్వార్థం ఉంటుందో, అహము ఉంటుందో ప్రభా, అక్కడ ఐకమత్యంగా జీవించలేకపోతున్నాం. కానీ ఉదయకాలంలో ప్రభా, మా జీవితాల కొరకు మేము జీవించకుండా తండ్రి, నిస్వార్థంగా జీవించడానికి, మీ మహిమ కొరకు జీవించడానికి మమ్మల్ని నూతనీకరించండి ప్రభా. జీవించినది మేము కాదు, క్రీస్తే మాలో జీవిస్తున్నాడని సత్యంలో మేము జీవించినట్లయితే మమ్మల్ని మేము తగ్గించుకొని అందరిని హెచ్చించే వాళ్ళలాగా ఈరోజు మమ్మల్ని అభిషేకించండి ప్రభా. మా యొక్క దేశ అధికారుల కొరకు, మా ఆధ్యాత్మిక అధికారుల కొరకు ఈరోజు ఈ ఉదయకాలంలో మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ యొక్క జ్ఞానముతో, తెలివితో వారిని నింపి అయ్యా, వారు నాయన నీ కృపలో మమ్మల్ని సరియైన విధానంలో పరిపాలించడానికి, తద్వారా మా దేశం అంతా కూడా, భారతీయులం అందరం కూడా నాయన ఐకమత్యంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారా ఈరోజు మనమందరం కూడా ఐకమత్యంగా జీవించుదాం, ప్రభుకి మహిమకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.